హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈరోజు లేట్ అయింది. ఈ 4-5 రోజుల నుంచి లేట్ అవుతూనే ఉంది. రేపటి నుంచి అయితే మాత్రం ఈ లేట్ ఉండదు. రేపటి నుంచి 7:45 ఎగ్జాక్ట్లీ రిలీజ్ చేస్తాం. మొత్తం థ్రోట్ పెయిన్ తగ్గుతుంది, సెట్ అయింది. మొత్తానికి కల్తీ రాజకీయం ఒక వారం 10 రోజుల నుంచి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కల్తీ నెయ్యి అంశం కొనసాగుతుంది. ఎందుకంటే జంతు కొవ్వు కలిసింది అని, ఆవు కొవ్వు, పంది కొవ్వు, జంతు కొవ్వు కలిసింది అని మొదట ఆ విషయాన్ని బయటపెట్టింది సీఎం చంద్రబాబు గారు. దాన్ని ఎలాగైనా, కాకపోతే అది సిబిఐ ఎంక్వైరీలో బయటకు రాల. సిబిఐ ఎంక్వైరీలో ఆ విషయం చెప్పాల. కల్తీ జరిగిందని చెప్పారు కానీ జంతు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని చెప్పాల. సో దాన్ని ఎలాగైనా నిరూపించి రాజకీయంగా పైచేయి సాధించాలి, వైసీపీకి ముక్తాడు వేయాలి, అక్కడ తప్పుని అండ్ ఆ ఘోర అపచారాన్ని ప్రజల ముందు ఉంచాలి అని కూటమి భావిస్తోంది. వాళ్ళు వైసీపీ వాళ్ళేమో పదే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కల్తీ జరిగింది కానీ ఆవు కొవ్వు, పంది కొవ్వు కలవలేదు. కానీ టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళేమో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని చెప్తున్నారు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇదిగోండి, నిన్న కూడా ఆయన వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు నిన్న ఢిల్లీలో, కల్తీ జరిగింది, తప్పు జరిగింది కానీ యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని. సో ఎవరి వాదన వాళ్ళకు ఉంది. సో దీని మీద మ్యాక్సిమం పాలిటిక్స్, రాజకీయ ప్రయోజనాలు ఏరుకోవడానికి రెండు పార్టీలు ఎవరికాలు ప్రయత్నిస్తున్నారు. దేవదేవుడైన వెంకన్న సన్నిధిలో వైకాపా నాయకులు ఘోర అపచారాలు చేసిన దుర్మార్గాలన్నీ బయటపడేసరికి వాటిని అడ్డగోలుగా సమర్థించుకోవడమే కాకుండా బూతులతో ఎదురుదాడి చేస్తున్నారు అని సీఎం చంద్రబాబు గారు నిన్న ధ్వజమెత్తారు. వెంకన్నను మకిలి అంటించే మహాకుట్ర సొంత మనిషి ధర్మారెడ్డి ద్వారా జగన్ అమలు చేశారు. తీతిదేకి కల్తీ నెయ్యి సరఫరా దానిలో భాగమే. సీఎం చంద్రబాబు ధ్వజం. మహాపచారానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడి. పాపం సిబిఐ సిట్ నివేదిక కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. వీళ్ళు చేసిన ఆరోపణలకి దానికి సంబంధం లేదు. ధర్మారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి పెద్ద వాళ్ళని అసలు నిందితులుగా కూడా చేర్చలేదు. దాంతో ప్రభుత్వం డిఫెన్స్లో పడిందనమాట. వైకాపా ప్రభుత్వ హయాంలో తీతిదేకి కల్తీ నెయ్యి సరఫరా, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేందుకు పన్నిన భారీ కుట్రలో భాగమని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అది ఉద్దేశపూర్వకంగా మీరు పంపించిన ఈవో ధర్మారెడ్డి ద్వారా అమలు చేసిన మహాకుట్ర అని మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి మండిపడ్డారు. అది కేవలం డబ్బు కక్కుర్తితో చేసింది కాదు. ఏదో ఒకసారి తప్పు జరిగితేనో, కింది స్థాయి ఉద్యోగులు ఎవరైనా చేస్తేనో క్షమించవచ్చు, కానీ కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఆయన జగన్ మనుషుల ద్వారా అమలు చేసిన పన్నాగం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి కుంభకోణం తితిదే అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి తెలిసే జరిగిందన్నారు. అప్పట్లో చైర్మన్, బోర్డు సభ్యులు కూర్చుని టెండర్ నిబంధనలను మార్పులు చేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న బోలేబాబా డైరీ వాళ్ళకి అనుగుణంగా మార్చారని సీఎం గారు ధ్వజమెత్తారు. సో ఇంత కీలకంగా సీఎం గారు చెప్తున్నారు పదే ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ సుబ్బారెడ్డి తప్పు ఉందని. కానీ సిబిఐ సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్లో వాళ్ళిద్దరు ప్రస్తావన లేదు. వాళ్ళిద్దరిని అసలు నిందితులుగా చేర్చలేదు. అదే సమస్య. ఒకవేళ సిబిఐ వాళ్ళు ఈ పెద్దోళ్ళను కూడా నిందితులుగా చేరిస్తే కూటమికి బలం వచ్చేది. అలాగే కల్తీ నెయ్యి పక్కా ఆన్ రికార్డ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అలాగే పాలే సేకరించిన డైరీ నుంచి లక్షల లీటర్ల నెయ్యి ఎలా, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. అలాగే ఈ కల్తీ నెయ్యి విషయంలో పార్టీల తరపున సమన్వయం చేయడానికి ఈ కూటమి పార్టీలు ముగ్గురు కూడా ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరు. కల్తీ నెయ్యిపై సమన్వయానికి కూటమి పార్టీల త్రిసభ్య కమిటీ. తెదేపా నుంచి సత్యనారాయణరాజు ఖరారు. జనసేన, భాజపా నేతల పేర్లు నేడు వెల్లడి. ఈ కల్తీ వ్యవహారం చాలా సీరియస్గా జరుగుతుందన్నమాట. ఎవరు పైచేయి సాధించడానికి వాళ్ళు. ఇగోండి, హిందూ మతంపై పకడ్బందీ కుట్ర. కల్తీ నెయ్యి కమిషన్లకు కక్కుర్తితో చేసింది కాదు, అది మతం మీద దాడి చేసినట్టే, హిందువుల విశ్వాసం మీద దాడి చేసినట్టే, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని కుట్రపూరితంగా చేసిందే అనేది సీఎం గారు చెప్తున్నమాట. తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే ఉద్దేశం. జగన్ హయాంలో 219 గుళ్లపై దాడులు, మొత్తం 10 ఆలయాల్లో కల్తీ నెయ్యి. భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. నాటి టీటీడీ చైర్మన్, కొనుగోలు కమిటీ కల్తీ నెయ్యి గురించి తెలుసు. దోషులను కఠినంగా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. సిట్ సూచనలపై ఏకసభ్య కమిటీ. సీఎం జగన్కు దేవుడు అంటే లెక్కలేదు, ఆయన కరుడుగట్టిన నేరస్తుడు, క్షమించడానికి మహాపాపం చేశారు అని చెప్పి సీఎం గారు చాలా సీరియస్గా
రెస్పాండ్ అయ్యారు. దీనిలో బీజేపీ వాళ్ళు కూడా కొంచెం అగ్రెసివ్గా ఉండాలి, జనంలోకి వెళ్ళాలి అని కూడా నిన్న డిసైడ్ అయ్యారు. నిన్న కూటమి పార్టీల మీటింగ్ జరిగిందనమాట. అలాగే జంతువుల కొవ్వు కలిసింది, ఇది ఎన్డీడీబీ ల్యాబ్ తేల్చిన నిజం. నెయ్యి నమూనాలో ఎస్ వాల్యూ 117, ఇది పంది కొవ్వు కలిసిందనే సంకేతం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎస్ వాల్యూ 104 దాటద్దు. అన్ని ప్రమాణాల్లో అంతకు మించే కొవ్వులతో కల్తీ చేశారనేందుకు అదే నిదర్శనం. కూటమి వచ్చిన కొత్తలోనే ఎన్డీడీబీలో పరీక్ష. నెయ్యి కల్తీని 2022లోనే నిర్ధారించిన సిఎఫ్టిఆర్ఐ. కళ్ళు మూసుకున్న నాటి పాలక మండలి అధికారులు, అడ్డంగా దొరికిపోయిన బుకాయింపు మానని వైవి. సో ఇది ఖచ్చితంగా జంతు కొవ్వు కలిసింది, దానికి ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టే ఆధారం అని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. ఈ రిపోర్ట్ ఏమీ కొత్తది కాదు. ఈ రిపోర్ట్ గురించి మనం గతంలో అనేక సార్లు ప్రస్తావించాం. చాలామందికి తెలుసు ఈ రిపోర్ట్లో ఏముందనేది. అయితే సిబిఐ సిట్ నివేదికలో, ఛార్జ్షీట్లో ఈ అంశాన్ని అంత హైలైట్ చేయలేదు. అదే సమస్య. సో ఈ కల్తీ నెయ్యి రాజకీయం ఎటువైపు వెళ్తుందో, ఎన్నాళ్ళు వెళ్తుందో, ఎప్పుడు ముగుస్తుందో, కానీ ఎక్కడ చూసినా అదే. కల్తీ నెయ్యి వ్యవహారంలో తప్పు చేశా, డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి పశ్చాత్తాపం. నెయ్యి దందాలో కీలక పాత్ర అయిందేనండి. 2017లో దూరం పెట్టిన టీటీడీ 2019లో తిరిగి అనూహ్యంగా తెరపైకి. బోలేబాబా, వైష్ణవి, మాల్ గంగాలతో కలిసి కల్తీ నెయ్యి వ్యవహారం నడిపింది ఈయనే. బోలేబాబా ఓనర్ పొమిల్ జైన్ను ఏపీకి వైష్ణవి డైరీకి తీసుకెళ్లి నెయ్యి డీల్. పాపం ఒప్పుకొని లంచం సొమ్ములో 34 లక్షల నగదు, గోల్డ్ కాయిన్ తిరిగి అప్పగింత. కొవ్వు కలవలేదని సిట్ చెప్పింది, అయినా దుష్ప్రచారం చేస్తున్నారు అని వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన అంశాలు కూడా ఇచ్చారనమాట. ఇట్లా సో ఇప్పుడు కూటమి కొత్త వాదన ఏంటంటే, అది తెలిసి కావాలని కుట్రపూరితంగా చేశారు. డబ్బుల కోసం కంటే ఆ నెయ్యి కల్తీ చేయడం వెనుక ఉద్దేశం వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయడం, హిందూ భక్తులను అపవిత్రం చేయడం, అది మహాపచారం చేశారు అనేది ఒక వాదన జనంలోకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అండ్ రాష్ట్రపతిని అవమానించారు. సరే, ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కాసేపు పక్కన పెడితే రాష్ట్రపతిని అవమానించారు. ఎన్నికల్లో వరుస ఓటములతో ప్రతిపక్షాల్లో అసహనం. మండిపడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చొరబాటుదారులను మమత కాపాడుతున్నారంటూ ధ్వజం. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగం. లోక్సభలో ప్రధాని సమాధానం లేకుండానే తీర్మానం ఆమోదం. కాంగ్రెస్ నన్నేమీ చేయలేదు, ఎన్నికల్లో వరుస ఓటములను జీర్ణించుకోలేక ఆ పార్టీ నాపై విద్వేష ప్రచారం చేస్తోంది అని రాజ్యసభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. లోక్సభలో అంతరాయం కలిగించడం ద్వారా పేద గిరిజన రాష్ట్రపతినే కాకుండా రాజ్యాంగ అత్యున్నత పదవిని ఆ పార్టీ అవమానించిందని విమర్శించారు. ఇక వివేకా కేసులో తదుపరి దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందండి. ట్రయల్ కోర్టు ఉత్తర్వులకు సమర్థన. కొత్త అంశాలు వెలుగు చూస్తే తదుపరి విచారణకు సిబిఐకి స్వేచ్ఛ. అదనపు సమాచారం ఉంటే సిబిఐకి అప్పగించడానికి సునీతకు కూడా అవకాశం ఇచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద కేసులో కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల మధ్య జరిగిన సమాచార మార్పిడిపై తదుపరి విచారణ చేసే క్రమంలో తెలిసిన కొత్త విషయాలపై దర్యాప్తు చేసే స్వేచ్ఛ సిబిఐకి ఉంటుందన్న ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసుకు సంబంధించి అదనపు సాక్ష్యాధారాలు, సమాచారం ఉంటే సిబిఐకి సమర్పించడానికి పిటిషనర్ వివేక కుమార్తె సునీత నర్రెడ్డికి స్వేచ్ఛనిచ్చింది. ఈ కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, మరో నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు కుమారుడు అర్జున్ రెడ్డిల మధ్య వివేక హత్య జరిగిన రోజు జరిగిన సమాచార మార్పిడిపై నెలలోపు దర్యాప్తు పూర్తి చేయాలంటూ సిబిఐ కోర్టు గత ఏడాది డిసెంబర్ 10న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తును కేవలం వారిద్దరి మధ్య జరిగిన సమాచార మార్పిడికే పరిమితం చేయకుండా కొత్త విషయాలు వెలుగులోకి వస్తే ఇంకా అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఎవరినైనా విచారించే స్వేచ్ఛ సిబిఐకి ఇవ్వాలని చెప్పి సునీత గారు కోరితే దానికి సుప్రీంకోర్టు ఒప్పుకుంది. కొత్త విషయాలు వెలుగులోకి వస్తే ఎవరినైనా విచారించండి అని చెప్పింది. ఇక ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలి, సాగునీటి సంఘాలు తలుచుకుంటే రాష్ట్రం సస్యశ్యామలం. మీరు చేసే పనులకు జీఎస్టీ ఇబ్బందులు తొలగిస్తాం. సాగునీటి సంఘాల అధ్యక్షుల, ఉపాధ్యక్షుల సదస్సులో సీఎం చంద్రబాబు గారు. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలి, కాలువలు, డ్రైన్ల నిర్వహణ వారాబందీ మీ బాధ్యత. సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల సదస్సులో సీఎం చంద్రబాబు. రాయలసీమ ఎత్తిపోతల ఎవరి హయాంలో ఆగింది? జగన్ హయాంలో కాదా? మరి ఇప్పుడు సీమలో అల్లరి ఎందుకు? జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు నిలదీత.
రాయలసీమ ఎత్తిపోతల అంశాన్ని వైసీపీ ఇప్పుడు సీరియస్గా తీసుకొని ఇదిగోండి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు కదా, తెలంగాణ అసెంబ్లీలో. సో రాయలసీమ లిఫ్ట్ను ఆపేసాం మేము చంద్రబాబు గారితో మాట్లాడి అని. సో దాంతో అసలు లిఫ్ట్ తాకట్టు పెట్టారు, దానిపై సీమ కన్నారు అని. ఆపిన పనులు 2 నెలల్లో మళ్ళీ మొదలు పెట్టాలి, లేదంటే ఉద్యమం మహోగ్ర రూపం దారుస్తుంది. చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ సభలో పోతిరెడ్డిపాడు సభ అల్టిమేటం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేయాల్సిందేనని తీర్మానం. ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా గ్రేటర్ రాయలసీమలో నిరసన సభలు నిర్వహిస్తామని వెల్లడి. తెలంగాణ సీఎంతో కుమ్మక్కై బాబు సీమకు ద్రోహం చేశారని నేతల మండిపాటు. వైఎస్ఆర్ కృషి వల్లే పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44,000 క్యూసెక్కులకు పెంపు. సీమకు మరింత మేలు జరిగేలా వైఎస్ జగన్ హయాంలో లిఫ్ట్కు శ్రీకారం. జగన్కు పేరు వస్తుందని కుట్రపూరితంగా పనులు ఆపించిన చంద్రబాబు. ఇందులో వాస్తవం ఏంటంటే ఈ పనులు 2021లోనే ఆగాయి. 2021 తర్వాత పనులు జరగల. ఎన్డీఏ అనుమతి లేదు, కేంద్ర జలవనరుల సంఘం అనుమతులు లేవు. తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం, ఇక్కడ జగన్ అక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు అప్పుడే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి సెంట్రల్ వాటర్ కమిషన్కి ఫిర్యాదు చేసి కృష్ణానదీ జలాల యాజమాన్య బోర్డు వాళ్ళకు ఫిర్యాదు చేసి మొత్తం అన్ని పిటిషన్లు పెట్టి దాన్ని ఆపారు. ఎన్జిటి కూడా ఆపమని చెప్పింది. అప్పుడే ఆపిన దాన్ని ఇప్పుడు ఆపేసినట్టు వీళ్ళు ఒక పుకారు సృష్టించడం, గాసిప్ ఫేక్ వార్త సృష్టించడం, దాన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి పెద్ద పెద్ద మీటింగులు పెట్టడం వీళ్ళకే చెల్లింది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ఆయన ఏలుబడిలో అప్పుడు ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు సహా రాయలసీమకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబుతో మాట్లాడి ఆపించాలని స్వయంగా తెలంగాణ సీఎం చెప్పడమే ఇందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు అసెంబ్లీలో చేసిన అంశాన్ని మీడియా ద్వారా ఇన్నాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్ళిన వైసీపీ ఇప్పుడు నేరుగా గ్రౌండ్లో ఒక పెద్ద సభలు పెట్టి ఇలా చేస్తున్నారన్నమాట. సో దీనికి కౌంటర్గా నిమ్మల రామానాయుడు గారు చెప్పింది ఇది. రాయలసీమ ఎత్తిపోతలు ఎవరి హయాంలో ఆగింది, జగన్ హయాంలో కాదా, మరి ఇప్పుడు సీమలో అలరేందుకు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు నిలదీశారు. రాయలసీమలో ఎత్తిపోతల పథకం ఎవరి హయాంలో ఆగిపోయింది? 2020 మే 20న ఈ ఎత్తిపోతలు నిలిపివేయాలని ఎన్జిటి ఆదేశాలు ఇవ్వలేదా? అనుమతులు తెచ్చుకోలేక జగన్ హయాంలోని ఈ పనులు ఆగిపోలేదా? ప్రాజెక్టు పనులు ఆగిపోయిందే వైకాపా సర్కార్లో, మళ్ళీ వాళ్ళే సాగునీటి ప్రాజెక్టు కాదని తేల్చి చెప్పేశారు. మరి ఈరోజు సీమలో వైకాపా నాయకులు ఎందుకు ఈ పథకంపై హడావిడి చేస్తున్నారు? రాయలసీమ ప్రజలను మోసం చేయడానిక అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిలదీశారు. 2014-19 సాగునీటి రంగంలో స్వర్ణయుగం. మంత్రి అచ్చెన్నాయుడు. రేపటి నుంచి గేట్ పరీక్షలు. పోటీ పడనున్న 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు. దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ ఎంటెక్లో ప్రవేశానికి గేట్ పరీక్ష రేపటి నుంచి జరగబోతోందండి. పట్టాలు తప్పని చెన్నై సెంట్రల్ న్యూ జల్పాయిగుడి ఎక్స్ప్రెస్. చెవిరెడ్డి మరో వ్యక్తి అనుబంధ పిటిషన్లపై ముగిసిన వాదనలు. మద్యం కేసులో లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు విచారణ 9కి వాయిదా. జోగి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే రాజకీయంగా అంతు చూరడం ఖాయం. ఆర్టీసీ చైర్మన్ నారాయణ హెచ్చరిక. గర్భిణుల్లో రక్తహీనత పరిష్కారానికి ఎఫ్సిఎం ఇంజెక్షన్లు. కల్తీ నెయ్యి పక్క ఆన్ రికార్డు. తర్వాత జంతు కొవ్వుతోనే ఎసిడిక్ యాసిడ్, ఈస్టర్ మోనోగ్లిజరేట్స్ ఉత్పత్తి. కొరియా నుంచి ఆయా రసాయనాల దిగుమతి. మంత్రి పయ్యావుల. ఈ పేజీ అంతా కల్తీ నెయ్యి కన్నా. కల్తీ నెయ్యి మీద ఇప్పటికే చాలా టైం చెప్పాము. ఉద్యోగులు పాలకుల మధ్య సమన్వయం అవసరం, జీతాలు కూడా ఇవ్వలేని స్థితి గత పాలకులు తెచ్చారని ఏపీ జేఏసీ అమరావతి మహాసభలో మంత్రి పయ్యావులు మాట్లాడిన అంశాలు ఇచ్చారంటే ఫస్ట్ పేజీకి కంటిన్యూషన్ అనమాట ఇది. ఏపీ సెట్ దరఖాస్తులకు గడువు మార్చి 7వ తేదీ వరకు ఇచ్చారా? ఇక పంచాయతీరాజ్ శాఖలో అవినీతి అనకుండా. ఏసీబీ వలలో విశ్రాంత అధికారి కల్లేపల్లి శ్రీనివాసరావు. కేజీల కొద్ది బంగారం, వెండి వెలుగులోకి. అమ్మో, 2.5 కేజీలు బంగారం ఉందంట ఆయన దగ్గర, 20 కేజీలు వెండి ఉందంట, 61 లక్షల క్యాష్ ఉందంట, లిక్విడ్ క్యాష్. అండ్ శివాజీపాలెం, మధురవాడలో ఇళ్ల స్థలాలు సుమారుగా 2 కోట్ల విలువైన ఉన్నాయంట.
అలాగే మధురవాడ ఎంవిపిలో సిటీలో ఒకటి, జీవీలో మరొకటి 2 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయండి. వ్యవసాయ భూమి 18.57 సెంట్లు ఉందంట. హ్యుండై కారు, మోటార్ సైకిల్ విలువైన గృహోపకరణాలు ఉన్నాయంట. అలాగే 5 బ్యాంక్ లాకర్లు ఉన్నాయంట. పంచాయతీరాజ్ శాఖలో ఎస్సీగా పనిచేసి రిటైర్ అయిన కల్లేపల్లి శ్రీనివాసరావు పాపం రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆయన పాపం పండి బయటకు వచ్చాయన్నమాట. ఇక నెయ్యిలో వేరే పదార్థాలు కల్తీ జరిగింది, జంతు కొవ్వు కలవలేదని సిట్ చెప్పింది. వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఢిల్లీలో మాట్లాడాడు. ఇక వైకాపాలో కాపు నాయకులపై కుట్ర జరుగుతోందని, అంబటి రాంబాబును బలిపశువుని చేశారని మాజీ ఎమ్మెల్యే జనసేన నేత కిలారి వెంకట రోషయ్య నిన్న చెప్పారు. వైకాపాలోని ప్రధాన వ్యక్తులు కాపు నాయకులపై కుట్ర చేస్తున్నారని, రాజకీయాల కోసం ఆ పార్టీ నేత అంబటి రాంబాబును బలిపశువుని చేశారని మాజీ ఎమ్మెల్యే జనసేన నేత కిలారి వెంకట రోషయ్య విమర్శించారు. వైకాపా అధిష్టానం చెప్పినట్లుగా ప్రత్యర్థులను తిడితేనే మార్కులు ఉంటాయని, తాము తిట్టలేదు కాబట్టి అప్పట్లో మార్కులు పడలేదని వ్యాఖ్యానించారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయాల్సిందే, లేకపోతే నిగర జలాల్లో చుక్క నీరు అందదు. వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి. బైపాస్ మీదుగా జోగి ఇంటికి వెళ్ళండి, జగన్కు నోటీస్ జారీ చేసిన విజయవాడ సిపి. మాజీ మంత్రి జోగి రమేష్ను పరామర్శించడానికి ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి వైకాపా నేత జగన్ శుక్రవారం వెళ్లనున్నారు. ఇప్పటికే జగన్ అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి భారీ వాహనశ్రయంతో గుంటూరు వెళ్లడంతో తాడేపల్లి నుంచి గుంటూరు దగ్గర ఒక 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు వెళ్ళడానికి 6 గంటలు వెళ్ళారు. భారీగా ర్యాలీలు అవి చేశారు. అంత హడావిడి లేకుండా హైవే మీద నుంచి వెళ్ళండి అని చెప్పి పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. ఇక చిన్న అప్పన్నకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారంట నిన్న. ఇవన్నీ ఈనాడు అంశాలండి. ఈనాడులో ఆల్మోస్ట్ కవర్ చేసాం. సాక్షిలో చూసుకుంటే ఈ రాయలసీమ లిఫ్ట్ బ్యానర్ ఉంది. తర్వాత సిబిఐ క్లీన్ చిట్పై ఏకసభ్య హైడ్రామా. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ ఎన్డీడీబీ ల్యాబ్లు సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా తేల్చిన ఇంకా కుట్రలా. మాజీ మంత్రి పేరు నాని. సిబిఐ రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఏ ఒక్కరి పేరు లేకపోయినా కొత్తగా కమిషన్ నియమించి వారి పేర్లు చేర్చే కుట్రలు. శ్రీవారికి చేసిన మహాపచారం మనసులో దహించేయడం వల్లే ప్రెస్ మీట్లో అస్మదీయుల ప్రశ్నలు కూడా చంద్రబాబు భరించలేకపోతున్నారు. సిబిఐ నివేదికతో అడ్డంగా దొరికిపోయిన బాబు. చంద్రబాబు హయాంలో 291 కిలో నెయ్యి కొనుగోలు. హర్ష్ డైరీకి అనుమతి ఇచ్చింది మీ ప్రభుత్వమే బాబు. ఆ 4 ట్యాంకర్లు కాళహస్తిలోని ఓ పెట్రోల్ బంకులో ఉంచారు. సరుకు మార్చకుండా తిరిగి వైష్ణవి డైరీ పేరుతో కొండపైకి పంపారు, లడ్డూల్లో కలిపేశారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు పాపాత్మలో, ఎవరు మట్టి కొట్టుకుపోవాలి, ఎవరు సర్వనాశనం అవుతారో చెప్పండి బాబు. ఆలయాలను కూలగొట్టిన చరిత్ర చంద్రబాబుదే. రోజుకో మతం పేరుతో పవన్ డ్రామాలు, వీటిని ప్రశ్నించాలని స్వామీజీలను కోరుతున్నా అని మాజీ మంత్రి పేర్ని నాని నిన్న కూటమి వాళ్ళ మీటింగ్కి కౌంటర్గా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాలన్నీ మాట్లాడారు అనే కంటే స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారు. కాపుల్ని బీసీలని ముందుండి రాజకీయం చేస్తున్నారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ప్రతి పిటిషన్పై మళ్ళీ మినీ ట్రయల్ నిర్వహించడం, వివేకా కేసులో సునీత పిటిషన్పై సుప్రీం కీలక ఆదేశాలు. ఇలాంటి విజ్ఞప్తులను అనుమతిస్తూ పోతే ఈ కేసు అంతు లేకుండా పోతుంది. ఇలాగే సాగదీస్తే దర్యాప్తు పూర్తి కావడానికి మరో 3-4 ఏళ్ళు పడుతుంది. అసలు 3-4 ఏళ్ళలో ఎందుకు పూర్తవుద్ది? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న సిబిఐ కేసులు, అలాగే వివేకా గారి కేసు ఎప్పటికీ తేలదు. రాష్ట్రపతిని కించపరిచారు. రాజ్యసభలో ప్రతిపక్షంపై ప్రధాని మోదీ ఆగ్రహం. ఈ పేజీ అంతా రాయలసీమ లిఫ్ట్ కోసమా. చలో పోతిరెడ్డిపాడు గ్రాండ్ సక్సెస్. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నెల్లూరు, ప్రకాశం, సేమ్ జిల్లాల నేతలు, కార్యకర్తలు, రైతులు. సభ నిర్వహణకు అడ్డంకులు సృష్టించిన చంద్రబాబు ప్రభుత్వం చివరి క్షణం వరకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడినవని ఆ మీటింగ్ సక్సెస్ అయిందని రాసుకొచ్చారు. సిబిఐ క్లీన్ చిట్పై ఏకసభ్య డ్రామా. సమాధానం చెప్పలేక బాబు అసహనం. జంతువుల కొవ్వు కలిసిందని తాను చేసిన ఆరోపణలపై అనుకూల మీడియా అడిగిన ప్రశ్నలపై తీవ్ర ఆగ్రహం. సిబిఐ ఇచ్చిన నివేదికపై ఏకసభ్య కమిషన్. సుప్రీంకోర్టు కంటే మీ రాజకీయ కమిటీ గొప్పదా? చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశ్నలతో విరుచుకుపడ్డ ప్రొఫెసర్ నాగేశ్వర్. తిరుమల లడ్డు ప్రసాదంలో గొడ్డు పంది కొవ్వు కలవలేదని తేల్చిన సిబిఐ సిట్. అయినా జంతువుల కొవ్వు కలిసిందన్న మీ మాటని ఎలాగైనా సమర్థించుకోవాలనుకోవడం అన్యాయం. మీరు అనుకున్నది చేసే వరకు నిద్రపోరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపత్కాలంలో కవర్ డ్రైవ్లు కొట్టే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన అంశాలను సాక్షిలో వేశారు. ఆపత్కాలంలో ఆయన వైసీపీ తరఫున అధికార ప్రతినిధిగా మారతారనమాట. రెగ్యులర్గా జర్నలిస్టే, కానీ వైసీపీకి అవసరమైనప్పుడు ఆయన ఆ పార్టీ అధికార ప్రతినిధి. చంద్రబాబు సర్కార్కు వక్ఫ్ దెబ్బ. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం చేసేందుకు టీడీపీ కూటమి ఎత్తుగడ. అలాగే పనులు ఆపాల్సిందే,
వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి అని సోలార్ కంపెనీ నిర్వాహకులకు టీడీపీ నేత హుకుం. కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన కంపెనీ యాజమాన్యం. పోలీసుల అదుపులో ఉయ్యాలవాడ మండల టీడీపీ కన్వీనర్. ఓహో, నంద్యాల జిల్లాలో సోలార్ వాళ్ళకి కమిషన్లు అడిగారంట. ఆంధ్రజ్యోతి చూస్తే ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. విజయ్ రష్మిక పెళ్ళి 26న అంటండి. జస్ట్ ఒక క్వశ్చన్ మార్కు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన విజయ్ను రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతున్నారని. ఇంకా భూమాతకు జలహారతి. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చు. మే 15 నాటికి నార్మల్కి నీళ్ళు అందిస్తాం. వర్షం నీటిని సంరక్షించుకొని రబీకి వాడతాం. కరువు రహిత రాష్ట్రంగా మారుస్తామని నీరు ప్రగతి జలహారతి కార్యక్రమం జరిగింది. ఈ సాగునీటి సంఘాల అధ్యక్షులు వాళ్ళకి సంబంధించి కమిటీలతో మీటింగులు జరిగాయి. అందులో చంద్రబాబు గారు చెప్పారు. ఇక భగవంతుడిపైన పగబట్టారు. ఇదంతా కల్తీనే వ్యవహారం పక్కన పెట్టేద్దాం. ఇక అవినీతి పరులపై ఏసీబీ విశాఖలో పంచాయతీరాజ్ రిటైర్డ్ ఎస్సీ అరెస్ట్. 30 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు. ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, 18 ఎకరాల భూమి, కిలోల కొద్ది బంగారం, వెండి, 56 లక్షల నగదు. ఏసీబీ వల్ల ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టివేత. బాధితుడితో కదిరి. తర్వాత భారత ట్యాక్సీ ప్రారంభం. సహకార సంఘాల ఆధ్వర్యంలో క్యాబ్ బుకింగ్ ప్లాట్ఫామ్. తొలుత ఢిల్లీ, గుజరాత్లో సేవలు. సో కేంద్ర ప్రభుత్వమే భారత్ ట్యాక్సీ నిర్వహణకు ముందుకు వచ్చి ఢిల్లీలోను, గుజరాత్లోను భారత ట్యాక్సీ అమలు చేశారు. అది సక్సెస్ అయ్యాక దేశవ్యాప్తంగా కూడా తీసుకొస్తామని అమిత్ షా గారు చెప్పారు. నరేంద్ర మోదీ గారు మాట్లాడింది కూడా చెప్పుకున్నాం. సో వాకింగ్కు తీసుకువెళ్ళి ప్రియుడితో భర్తను చంపించిన భార్య. అనంతరం రోడ్డు ప్రమాదం అంటూ నాటకం. రాజస్థాన్లో దారుణ ఘటన. వర్ణీయంకమ్మ. వాకింగ్కి తీసుకెళ్ళి ప్రియుడితో భర్తను చంపించేవా. ఇక ఎప్స్టీన్తో సంబంధాలపై క్షమాపణలు. పశ్చాత్తాపడుతున్న. వైద్య సేవలకు నిధుల కోసమే ఆయనతో సంభాషణలు. బిల్ గేట్స్ వ్యాఖ్యలు. సో ఇవి ఆంధ్రజ్యోతి అంశాలు. ఇవన్నీ 3 పత్రికల్లో వచ్చిన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లేట్ అయింది కదా, అందుకని త్వరగానే ముగించాను. సో రేపటి నుంచి యాజ్ యూజువల్ అన్ని విషయాలు కొంచెం డెప్త్గా అనలైజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.